మీడియా చదువుకై పోరాడు మనం 35,000 ఫీజులు కడుతున్నాం. మనం ఇక్కడ మనకి అడిగే రైట్స్ ఉంటాయి. మనకి బ్రేకులు మీద పడితే ఏం చేస్తారు? నానిపోయి పగిలిపోయి పడతాయి. ఆల్రెడీ 60 వరకు మాకు పర్మిషన్ ఇచ్చారు. కాలేజీ రన్ చేసుకుంటున్నారు, మీరు పంపించేసుకోండి అని కూడా పర్మిషన్ ఇచ్చారు. పంపించారు. మీకు లెటర్ ఇచ్చారా? మీకు లెటర్ ఇచ్చారా? మన 4 రోజులు సెలవులు ఇచ్చారు. ఎవరి కోసం ఇచ్చారు? మీ కాలేజీ వర్షం వాళ్ళు ఇచ్చారు. వర్షం వలన పోయిందానికి ఎవరేం చేయాలి చెప్పండి. మీరు పట్టించుకుంటున్నారా? మీరు ఇప్పుడు కమ్యూనిటీ పడిపోయింది. కమ్యూనిటీ పడిపోయింది సార్. ఒకసారి ఎవడేం చెప్తాడు? ఎవడైనా వర్షం వస్తే సెలవులు ఇచ్చింది. అవును, దానికి ఇచ్చారు మీరు. దానికి ఇచ్చారు. దానికి మీరు కాదు లోపల కోట్లు పెట్టి సార్. నా పేరు నవీన్ కుమార్, కరస్పాండెంట్ని. లాస్ట్ వర్షాల వల్ల ఒక 3 days మేము హాలిడేస్ ఇవ్వాల్సి వచ్చింది సడన్గా పిల్లలకి. దానికి కాంపెన్సేషన్గా ఈరోజు సెకండ్ సాటర్డే రోజున, ఎందుకంటే సిలబస్లు కావట్లేదు, అందువల్ల మేము ఈరోజు కాలేజీ రన్ చేయటం అయినది. అంటే మీకు విద్యాశాఖ నుంచి విద్యాశాఖ నుంచి అంటే హాలిడేస్ ఇచ్చాం కాబట్టి కాంపెన్సేషన్లో పెట్టుకోవటం అనేది ప్రిన్సిపల్ యొక్క ఇది విజ్ఞతతో రన్ చేయాలి. ఎందుకంటే సిలబస్లు బ్యాక్ సైడ్ యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం సిలబస్లు కావట్లేదు అనుకోండి, ఆ సిలబస్లు కంప్లీట్ చేసుకోవడానికి ప్రిన్సిపల్ గారు తన అధికారంతో 3 రోజులు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి దానికి ఒకరోజు మేము కాలేజీ రన్ చేయడం జరిగింది. కాలేజీలో కూడా మౌలిక సదుపాయాలతో పాటు పైనుంచి కింద పడిపోతుంది, తాటి చెట్లు లాంటివి అని చెప్తున్నారు. దాని మీద మీరు ఏ విధంగా? సార్, మేము 30 ఏళ్ళ నుంచి కాలేజీ రన్ చేస్తున్నాం సార్. ఏ రోజు కూడా కాలేజీలో ఎటువంటి చిన్న ప్రమాదం కూడా జరగలేదు సార్. ఇదే చెప్తారు. యూనియన్ నేతలు వచ్చినప్పుడు వాళ్ళకి సున్నితంగా సమాధానం చెప్పారు. మేము చాలా సున్నితంగా సమాధానం చెప్తున్నాడు. ఒకతను చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే నేనే ఈ దేశం మొత్తానికి సీఎంనో లేకపోతే పిఎంనో అన్నట్లు. వాళ్ళు అడిగిన డిమాండ్ ఏంటో, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా డిమాండ్ చేశారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే నన్ను డిమాండ్ చేసింది ఏంటంటే, నేను గుంటూరు వెళ్ళాను, నాకు ఫోన్ చేశారు, ఇట్లా సెలవు ఇవ్వాలండి ఆ సెకండ్ సాటర్డే కంటే. నేను అన్నాను, ఇట్లా కాంపెన్సేషను పెట్టుకున్నామండి, నెక్స్ట్ మంత్ నుంచి సెకండ్ సాటర్డే హాలిడే ఇస్తాము. ఇది మాత్రం రెయిన్ వల్ల మేము హాలిడేస్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ హాలిడేలో ఒకరోజు మేము కాలేజీ రన్ చేసుకుంటున్నామని నేనే కాలేజీకి వచ్చాం. హరికా జూనియర్ కాలేజ్ రేవంద్రపాడు దుగ్రాల మండలంలో ఉన్న కాలేజీకి వచ్చాం. సార్ ప్రిన్సిపాల్ గారు లేరు. 12ంటికి కాల్ చేసాం సార్కి. సార్ ఒక పూట అయిపోయింది, హాఫ్ డే అయిపోయింది, మీరు హాఫ్ డే నుంచి పిల్లలకి రెస్ట్ ఇవ్వమని హాలిడే ఇంటికి పంపించమని ఫోన్ చేసి అడిగాం. తర్వాత సార్ వర్షన్ ఏంటంటే ఆర్ఐ గారికి ఫోన్ చేసి మేము ఏదైనా చేసుకోండి, మాకేం అవసరం, ఆయనే పర్మిషన్ ఇచ్చారు. ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఆర్ఐ గారికి ఒకటే చెబుతున్నాం, ఇలాంటి కాలేజీలకు మీరు పిల్లల్ని మానసికంగా ఒత్తిడి చేసేలాగా కాలేజీస్కి ఎలా పర్మిషన్ ఇస్తున్నారని నేను అడుగుతున్నా. ఈరోజు ఏఎస్ఎఫ్గా ఎలా ఇస్తారు? అదేవిధంగా కాలేజీల్లో చూస్తూ ఉంటే దోలాలు కూడా ఇరిగిపోయినాయి. అవి పట్టించుకోకుండా కనీసం కాలేజీ రన్ చేస్తున్నారు. ఒక పిల్లోడి మీద ఇరిగి పడితే రేపు ఎప్పుడైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? రేకులు కానీ ఏదైనా కానీ కాలేజీ వ్యవస్థ చూస్తుంటే ఏది ఒకటి సరిగ్గా లేదు. ఆర్వా గారికి ఒకటే చెబుతున్నాం, ఇకపై నుంచి ఇలాంటి కాలేజెస్కి మీరు సెకండ్ సాటర్డేస్ కానీ సండేస్ కానీ పర్మిషన్ ఇవ్వద్దని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏఎస్ఎఫ్ తరఫున. అంటే వాళ్ళు ఏమంటున్నారు? సెలవులు ఇచ్చాం కాబట్టి ఇట్లా పెట్టాము. మేము ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాం. స్టూడెంట్స్ అందరినీ 3 రోజులకి వర్షం పడితే ఒకరోజు కాలేజీ పెట్టుకున్నారు, హాలిడే ఇచ్చారంట. హాలిడే కూడా వాళ్ళ కోసం ఇచ్చుకున్నారు. వాళ్ళ కాలేజీలో వర్షం ఎక్కువ అవటం వల్ల సరిగా ఇక్కడ నేల కానీ ఫ్లోర్ కానీ హై లెవెల్లో లేదు, గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఆ గ్రౌండ్ లెవెల్ వల్ల వర్షం నీటి వల్ల వాళ్ళు ఇచ్చారు. క్లాసుల్లో వాటర్ వస్తున్నాయని అది సరి చేసుకోవాలి కదా వాళ్ళు, కాలేజీ వాళ్ళు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణ చేశారు. దీంట్లో ఎంతవరకు?
కొంతమంది పేరెంట్స్ నేను వచ్చినప్పుడు 25 to 35 అని చెప్పారు. అదే విధంగా ఇప్పుడు అడిగాం మేము, కాదు మాకు 15,000 అంటున్నారు. కొంతమంది స్టూడెంట్స్ 18,000 అని కూడా చెబుతున్నారు కాలేజీలో. ఫైనల్గా నీ డిమాండ్ ఏంటి? కాలేజీలో అతిగా ఫీజులు వసూలు చేయొద్దు. ఇలాంటి శనివారాలు కానీ ఆదివారాలు కానీ కాలేజెస్ పెట్టి స్టూడెంట్స్ని మానసికంగా ఒత్తిడి చేసి వాళ్ళ కాలేజీకి ఏదో మార్క్ హై స్కోర్ లెవెల్గా వచ్చేలాగా చూసుకుంటున్నారు. కాబట్టి అలా చేయకూడదు. చాలామంది స్టూడెంట్స్ కొన్ని స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎట్టనే మానసికంగా ఒత్తిడి చేయటం వల్ల 900 మంది స్టూడెంట్స్ చనిపోవడం జరుగుతుంది.